హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు అయితే పెట్టుకుందాం. ఈరోజు చేసే చేపల పులుసు ప్రత్యేకమైంది. ఎందుకంటే దీంట్లోని చేపల పులుసుకి కావాల్సిన మసాలా పౌడర్ని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఆ మసాలా పౌడర్ అనేది మీరు ఏ ఫిష్ రెసిపీ చేసుకున్నా కూడా మీరు ఆ మసాలా పొడితో చక్కగా మీరు చేపలు ఎగురు పెట్టుకుంటారా, ఫిష్ ఫ్రై చేసుకుంటారా, పులుసు పెట్టుకుంటారా, దేనికైనా కూడా సూట్ అయ్యేలాగా మసాలా పొడిని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. అది ఎలాగో చూసేద్దాం. ఈ చేపల పులుసు కోసం నేను ఇక్కడ కేజీ చేపలను అయితే తీసుకున్నాను. ఇవి మిల్క్ ఫిష్ అన్నమాట. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. దీంట్లోని హెడ్ పార్ట్ కూడా ఉంది, అది పక్కన ఉంచాను అనమాట. మనం రెసిపీ చేసినప్పుడు అందులో యాడ్ చేస్తాను. ఈ చేపలు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయండి. తినడానికి ఫ్రై చేసుకున్నా, పులుసు పెట్టుకున్నా, కాస్త ఇగురులా పెట్టుకున్నా కూడా ఇవి రుచి అయితే చాలా బాగుంటాయి. సాఫ్ట్గా కూడా ఉంటుంది చేప అనేది. కాకపోతే కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి, అవి చూసుకొని తినాలి. ఇప్పుడు వీటితో చేపల పులుసు అయితే పెట్టేసుకుందాం. అయితే చేపల పులుసు కోసం ముందుగా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం అండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లోని మసాలా దినుసులు వేపుకుందాం. 4 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. దీంట్లోని 2 యాలకులు, 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుందాం. వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలి అండి, మరి ఎక్కువగా వేయించేయకూడదు. ఇవిలా వేగిన తర్వాత దీంట్లో చివరిగా 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకుందాం. గసగసాలు త్వరగా వేగిపోతాయండి. 1 నిమిషం పాటు అలా వేయించేసి మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీంట్లోని 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇది లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసేయాలి. ఈ ఒక్క మసాలా పౌడర్ ఉంటే చాలు, మీకు ఏ చేపల రెసిపీకైనా కూడా సూపర్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చేపల పులుసుని ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం రండి. చేపల పులుసు కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలని, 3 మీడియం సైజు టమాటాలని, ఒకవేళ పెద్దవి తీసుకున్నారనుకోండి టమాటాలు 2 తీసుకుంటే సరిపోతుంది. అలాగే 6-7 పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా అయినా తరిగేసినా పర్లేదు, లేదు మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పేస్ట్లా చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ పైన ఏదైనా మందపాటి కడాయిని పెట్టుకోండి. దీని బదులు మీరు మట్టి పాత్రని యూజ్ చేసిన, స్టీల్ పాత్రని యూజ్ చేసిన ఏదైనా పర్లేదు. నేను కాస్త వెడల్పుగా ఉన్నదని ఇది పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా కూడా కాస్తంత ఎక్కువగా పడుతుంది. ఆయిల్ కొద్ది వేడెక్కిన తర్వాత కొద్ది కరివేపాకు రెమ్మలు వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోని 3 టమాటాలని ప్యూరీలా చేసుకున్నాం కదా, కొద్దిగా కచ్చాపచ్చాగా ప్యూరీలా చేసుకోవాలి, దాన్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, చేపల పులుసుకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసాను. ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోని కారం వేసుకోవాలి. దీంట్లోని 6-7 పచ్చిమిరపకాయలను కూడా వేస్తున్నాను. మీరు పచ్చిమిరపకాయలు తగ్గిస్తే కొంచెం కారాన్ని పెంచుకోండి. పచ్చిమిరపకాయ కారం అనేది చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కొంచెం కుక్ అయ్యి దీంట్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుకుందాం. ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా, ఇట్లోకి చేప ముక్కలన్నీ వేసేసుకుందాం. దీంతో పాటు చేప తలకాయని కూడా వేసేస్తున్నాను. ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా లైట్గా ఒక్కసారి ఇలా అనేసుకుందాం. ఒక్కసారి ఇప్పుడే కలుపుతామండి, మళ్ళీ తర్వాత కలపము. గ్రేవీ అంతా చేపలకు పట్టేలా ఒక్కసారి కలిపేసుకొని గుప్పెడంతా చింతపండుని నానబెట్టేసి ఉంచుకున్నాను. ఆ రసాన్ని తీసేసి ఇందులో వేసుకుందాం.
చివరిగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, దాన్ని కూడా వేసుకుందాం. దీన్ని ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర తరుగుని వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలిసేలా కలిపేసుకొని ఉప్పు అనేది సరి చూసుకోండి. ఒకవేళ చాలకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. లైట్గా కొంచెం నాకైతే ఉప్పు పడుతుంది అనమాట, అది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా చివరిలో ఒకసారి ఉప్పు చూసుకోండి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. ఈ మిల్క్ ఫిష్ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది, ఎక్కువ సమయం అయితే పట్టదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఏదైనా ఎయిర్ టైట్ జార్లో ఉంచుకున్నాం అనుకోండి, దీని ఫ్లేవర్ అనేది తగ్గకుండా టేస్ట్ అనేది చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిగిలిన పౌడర్ని నేను ఎయిర్ టైట్ కంటైనర్లోని షిఫ్ట్ చేస్తున్నాను. ఈ పౌడర్ని ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిష్ రెసిపీ సేవ్ చేసుకున్నా కూడా ఈ పౌడర్ని యూజ్ చేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 10 నిమిషాలు అయిందండి, తీసి చూద్దాం. ఈ అరోమా అనేది అదిరిపోతుంది. ఇక ఆయిల్ అనేది చూసారా కంప్లీట్గా బయటకు రిలీజ్ అయింది. ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయి ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేపల పులుసు అయితే అదిరిపోయిందండి. వాసన చూస్తేనే అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.